హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా L2 లిస్ట్లో ఉన్నా, L1 లిస్ట్లో ఉన్నా, సో ఎవరికైతే ఈ విధంగా పడుతుందో వాళ్ళకు వచ్చేసి 100% ఇల్లు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు అయినా సరే, సో ఈ విధంగా ఉన్నట్టయితే మీకు కంపల్సరీగా ఇల్లు అనేది వస్తుందన్నమాట. సో ఎవరికైతే మిస్ అయితే కాదన్నమాట. మీకు వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి పడ్డా సరే, ఈ స్టేజ్లో కనుక మీరైతే ఉన్నట్టయితే కంపల్సరీగా ఇల్లు అనేది రావడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుందో, సో అదే విధంగా ఎవరికైతే ఒక్కసారి అయితే మీరు అప్లికేషన్ అనేది మళ్ళీ చెక్కింగ్ అయితే చేసుకోండి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత. సో మీరు వచ్చేసి అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ వ్యూ డీటెయిల్స్లోకి పోయిన తర్వాత మీకు వచ్చేసి మీకు అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనబడుతుంటాయి కదా. సో ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, అదే విధంగా మీరు చూసినట్టయితే లాస్ట్లో మనకి ఏముంటుందంటే సర్వేయర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే విధంగా సర్వేయర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నట్టయితే మీకు ఎంటీగా ఉన్నది అనుకోండి, అది వచ్చేసి సో ఇప్పటి వరకు మీది పెండింగ్లోనే ఉన్నట్టు అన్నమాట. ఆ విధంగా ఉన్నట్టయితే ఫ్రెండ్స్, మీ సర్వే అనేది ఇప్పటి వరకు జరగలేనట్టు, అదే విధంగా జరిగినా కూడా ఇంకా హోల్డింగ్లో ఉన్నట్టు దాని మీనింగ్ అన్నమాట. సో అదే విధంగా ఫ్రెండ్స్, వాళ్ళకు వచ్చేసి వస్తుందా రాదా అంటే వస్తుంది, కాకపోతే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఒకవేళ మీ సర్వే అనేది కంప్లీట్ అయిపోయినా సరే, సర్వేయర్ నేమ్ అనేది అదే విధంగా మొబైల్ నెంబర్ అనేది కనబడకపోయింది అనుకోండి, సో ఆ సర్వేయర్ వచ్చేసి కొద్దిగా బిజీగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు వచ్చేసి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది చేస్తున్నారని అర్థం అన్నమాట. సో అది వచ్చేసినట్టయితే మీకు వచ్చేసి ఎటువంటి టెన్షన్ అయితే పడకండి, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చెప్పబోతున్నానంటే, ఎవరికైతే కంప్లీట్గా ఇల్లు అనేది రాదు, అదే విధంగా వాళ్ళకి వచ్చేసి మంజూరు అనేది కాదనమాట. సో అది ఏ విధంగా ఉంటే స్టేటస్లో మంజూరు అనేది కాదని చెప్పేసి ఇప్పుడైతే చెప్తానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరికైతే అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఇది వరకు వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడ్డది కదా, సో వాళ్ళకు అదే ప్లేస్లో ఏమని పడుతుంది అంటే అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ ది రీజన్ ఆఫ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పడ్డట్టయితే కంపల్సరీగా ఎవరైతే ఈ విధంగానైతే షో అవుతుందో వాళ్ళ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఎందుకు పడుతుంది అంటే, వాళ్ళు కనుక ఏదైనా మిస్టేక్ అయితే చేసి ఉండొచ్చు. ఒకవేళ ఫర్ సపోజ్ వాళ్ళు వచ్చేసి సర్వేయర్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసి అవైలబుల్ అని అయితే లేకపోయి ఉండొచ్చు. సో అదే విధంగా వాళ్ళు వచ్చేసి సర్వే అనేది చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి వీళ్ళకి కాల్ చేసినప్పుడు కానీ వీళ్ళు వచ్చేసి రెస్పాండ్ అనేది కాకపోతే వాళ్ళకైతే లాస్ట్ ఆప్షన్ అదే అనమాట. సో అప్లికేషన్ వచ్చేసి క్లోజ్ చేసేస్తారు అనమాట. సో అక్కడికే వాళ్ళ పని అయిపోతుంది అనమాట. సో ఆ విధంగానైతే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరికైతే క్లోజ్డ్ అని చెప్పేసి పడుతుందో వాళ్ళకు వచ్చేసి అయితే కంపల్సరీగా రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరికైతే ఇల్లు వస్తుంది 100% అని చెప్పేసి చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరికైతే ఇది వరకు సేమ్ మీరు వచ్చేసి అప్లికేషన్ అనేది స్టేటస్లో చెక్ చేసుకోండి. ఏ విధంగా ఉంటుందంటే సర్వేయర్ నేమ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. ఎవరైతే అధికారి ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు అయితే పడుతుంది అనమాట. అక్కడ ఒక సర్వేయర్ నేమ్ అని చెప్పేసి కిందనే మీకు అధికారి నేమ్ అయితే రమేష లేకపోతే సురేష, ఈ విధంగానైతే మీకు పేర్లు ఉంటాయి కదా, సో వాళ్ళ పేర్లు వచ్చేసి అక్కడ పడడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి మీ సర్వే అనేది కంప్లీట్ చేశారు. సో అదే విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా అందులో ఉంది కాబట్టి కంపల్సరీగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి ఎందుకు పడుతుంది, సో ఈ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనే వచ్చేసి సర్వే అనేది కరెక్ట్ జరిగిందా లేదా అని చెప్పేసి మొత్తం క్లారిటీగా అయితే చూడాలి కాబట్టి, సో అదే విధంగా దానికి వచ్చేసి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో మీరైతే ఇప్పటివరకు అయితే టెన్షన్ అయితే పడకండి, కంపల్సరీగా కొద్దిగా టైం అనేది తీసుకున్నా సరే మీ ఇల్లు అనేది ఎటు పోదన్నమాట, కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో లేకపోతే యాప్ ఉంటుందో అందులోకి వెళ్ళిపోయి మీరు వచ్చేసి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకొని చూడండి. సో ఎప్పుడైనా అప్డేట్స్ అనేవి రావచ్చు కాబట్టి, సో దాంట్లో వచ్చేసి మీరు వచ్చేసి ఒక్కసారి అయితే చెక్కింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ ఒక్కసారైనా చేసుకోండి. ఎప్పుడైనా ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ స్టేటస్, సో అది వచ్చేసి చేంజ్ కావడం జరుగుతుంది కాబట్టి దాన్ని వచ్చేసి డైలీ అనేది చెక్ చేసుకోనికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఏవైతే మీకు రెండు చెప్పానో స్టార్టింగ్లో ఆ విధంగా పడ్డట్టయితే కొద్దిగా మీకు టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఏదైతే సర్వేయర్ నేమ్ అని చెప్పేసి పడతలేదో, సో అదేవిధంగా మొబైల్ నెంబర్ అని చెప్పేసి పడతలేదో వాళ్ళకు వచ్చేసి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసినట్టే ఎవరికైతే అప్లికేషన్ క్లోజ్డ్ అని చెప్పేసి పడుతుందో వాళ్ళకు వచ్చేసి ఇల్లు అనేది రాదన్నమాట. సో ఆ విధంగా క్లోజ్డ్ పడ్డా అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి, సో అక్కడ నుంచి అయితే మనకు అవైలబుల్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వాళ్ళ డాటా వచ్చేసి అవైలబుల్ లేదు, ఆ విధంగా అయితే దాని కిందకైతే వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న చిన్న విషయం. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.